ఒక ఆఫీసర్ 50 మంది సేవకులు. ఇదేదో సినిమా టైటిల్ కాదు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ జల్సాల స్టోరీ. ఈయన గారికి ప్రయాగరాజులోని త్రివేణి సంఘం చూడాలనిపించిందట. ఇంకేముంది, సేవలు చేయడానికి తన కింద పనిచేసే ఉద్యోగులను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజుల కాలంలో ఎవరక్కడా అనగానే 25 మంది పరిగెత్తుకుని రావడం సినిమాలో చూసుంటారు. కానీ ఈ 21వ శతాబ్దం ఆఫీసర్ తన వ్యక్తిగత పనుల కోసం ఏకంగా 50 మందిని పురమాయించాడు. హోటల్ రూమ్ లో రెడీ అవ్వడానికి షేవింగ్ కిట్, బ్రష్, టూత్ పేస్ట్, షాంపూ, సబ్బు, హెయిర్ ఆయిల్, దువ్వెన, టవల్ వంటి పర్సనల్ గ్రూమింగ్ సామాన్లు రెడీగా పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడట. త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయడానికి అండర్ గార్మెంట్లు, టవల్స్, కొత్త చెప్పులు, అద్దం వంటి సామాన్లతో పాటు గంగా నది తీరంలో కూర్చోవడానికి దుప్పట్లు కూడా అరేంజ్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఈయన విలాసాల లిస్ట్ ఆన్లైన్ లో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. విమర్శల దెబ్బకు ప్రయాగరాజ్ టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కేంద్ర పెద్దల వరకు వెళ్లడంతో వివేక్ బంజల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ విలాసాల కథ బయటకొచ్చిన సమయంలో అసలు కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. గవర్నమెంట్ టెలికాం కంపెనీ చివరిసారిగా లాభాలు చూసింది 2008లోనే. 2009 నుంచి బిఎస్ఎన్ఎల్ వరుసగా నష్టాలనే చవిచూసింది. గత 16 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రదేశాల్లో, దేశ సరిహద్దుల్లో, జనాభా తక్కువగా ఉండే చోట్ల ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేటు కంపెనీలు టెలికాం సేవలు అందించవు. అందుకే ఎన్ని నష్టాలు వచ్చినా దేశంలోని అన్ని ప్రాంతాలకు మొబైల్, ల్యాండ్లైన్ సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ ను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల నష్టాలను భరిస్తుంటే ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారులు మాత్రం జలసాలు, విలాసాల కోసం కోట్లు తగిలేస్తున్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడే వ్యాపారం ప్రైవేటు కంపెనీలు చేయాలి గాని బాధ్యత లేని అధికారుల చేతిలో పెడితే మొత్తం మింగేస్తారేమో అనిపిస్తుంది.